నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ బోరుగడ్డ అనిల్కు రాచ మర్యాదలేమో నాకు అర్థం కావడం లేదు. రాచ మర్యాదలు ఇస్తే ఇచ్చారు. ఆయన ఖాతాలో చాలామంది పోలీస్ ఆఫీసర్లు బలైపోయారు. బిర్యానీ తినిపించారు, కొంతమంది పోలీసులు బలైపోయారు. మంచం వేశారు, బెడ్ వేశారు, దుప్పటి కప్పారు, అదేంతో దిండిచ్చారని చెప్పి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అది మొత్తం పంచాయతీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడ కొంతమంది బలయ్యారు. అదేవిధంగా ఇప్పుడు కొత్త పంచాయతీ చూడండి, జైలు నుంచే బోరుగడ్డ అనిల్ కాన్ఫరెన్స్ కాల్స్ చేశాడంట. ఏం చేశాడంటే, వాస్తవంగా కస్టడీలో ఉన్నటువంటి ఖైదీలకు వారానికి 3 సార్లు 2 సార్లు ఫోన్లో మాట్లాడుకోవడం అవకాశం ఇస్తారు. ఆ ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆ ఫోన్ రికార్డ్ చేసి ఆ రికార్డు సూపరింటెండెంట్ వింటూ ఉంటాడు. ఎందుకంటే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆ రికార్డు చేసి ఆ రికార్డు అయితే సూపరింటెండెంట్ వింటాడు. ఇది పద్ధతి. కానీ బోరుగడ్డ అనిల్ విషయంలో అలా జరగలేదు. ఏం జరిగిందంటే, బోరుగడ్డ అనిల్ ఇష్టానుసారంగా ఫోన్లలో మాట్లాడి వాళ్ళ భార్యకో లేకపోతే వాళ్ళ లాయర్కో ఫోన్ చేసి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్లకు కాన్ఫరెన్స్ కాల్లో, ఇప్పుడు ఉదాహరణకు పొన్నవోలుతోనో లేదా సజ్జల రామకృష్ణారెడ్డితోనో లేదా సజ్జల భార్గవ్తోనో కాన్ఫరెన్స్ కాళ్ళు మాట్లాడి ఏ విధంగా బయటకు రావాలి, ఏ విధంగా బయటకు తీసుకురావాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి అనే విషయాన్ని మొత్తం పూసగుచ్చినట్లు ఈయన వాళ్ళకు వివరిస్తే వాళ్ళు బయట నుంచి వ్యవహారం చేసి ఇతన్ని బయటకు తీసుకొచ్చాడు. అదేవిధంగా ఈ కాన్ఫరెన్స్లో భాగంగానే ఆ మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఫేక్ సర్టిఫికేట్ పెట్టి మధ్యంతర బెయిల్ అయితే కొట్టేశాడు. ఆ వార్త ఒకటి వచ్చింది, చూద్దాం రండి. వైకాపా నేతలతో సంభాషణలు. ఎవడైనా జైలు ఖైదీ ఫోన్ మాట్లాడుకోమని అవకాశం ఇస్తే వాళ్ళ భార్యకో వాళ్ళ అమ్మకో వాళ్ళ అన్నకో వాళ్ళ కుటుంబ సభ్యులకో వాళ్ళ బంధువులతోనో మాట్లాడతారు. కానీ బోరుగడ్డ అనిల్ మాత్రం ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నేతలతో టచ్లో ఉన్నాడు. అంటే ఆ జైల్లో సూపరింటెండెంట్ ఇంకా యూనిఫామ్ ఇప్పేసి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుంటే మంచిది అంటున్నారు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు. తల్లికి అనారోగ్యం పేరిట నకిలీ మెడికల్ సర్టిఫికేట్లు సృష్టికి అప్పుడే బీజం. వీళ్ళంతా కాన్ఫరెన్స్ మాట్లాడి ఎలా బయటికి రావాలి అని స్కెచ్ వేసి ఎలా ఎగ్జిక్యూట్ చేశారంటే, మా అమ్మకు బాలేదని చెప్తాను, మీరు మా అమ్మకు బాలేనట్లు ఒక సర్టిఫికేట్ తీసుకురండి, దాన్ని హైకోర్టులో సబ్మిట్ చేద్దాము, సబ్మిట్ చేస్తే బెయిల్ వస్తుంది అని చెప్పి మొత్తం స్కెచ్ అంతా ఈ కాన్ఫరెన్స్ కాల్లోనే వేసినట్లు తెలుస్తోంది. వైకాపా హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి కుటుంబ సభ్యుల్లోని మహిళలపై అసభ్య పదజాలంతో పేట్రేగిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కు ఆయా కేసుల్లో రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్లో ఉంటూనే ఆ పార్టీ ముఖ్య నేతలతో కాన్ఫరెన్స్ సంభాషణలు జరిపినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. సంతోషం, ఇప్పటికైనా గుర్తించారు. ఒక రిమాండ్ ఖైదీ, ఒక రౌడీ షీటర్ అసలు ఫోన్ కాల్సే ఇవ్వకూడదు ఆయనకి. ఆయన ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా, ఆయన ఏమన్నా ఉద్యమకారుడా, అట్లీస్ట్ ఆయన ఏమన్నా స్టూడెంట్ లీడరా, ఆయన ఏమన్నా సమాజం కోసం పోరాడి ఏమైనా జైలుకి వెళ్ళినాడా? లేదే. డబ్బులు తీసుకొని బూతులు తిట్టి మహిళలను కించపరుస్తూ చిన్న పిల్లలను కూడా సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడినటువంటి ఈ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కి రాచమర్యాదలు చేస్తారా? అసలు ఏం జరుగుతుందో ఇంకా అధికారులు వైఎస్ఆర్సీపీ మత్తులో నుంచి బయటకు రానట్లుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే ఆల్రెడీ చాలామంది సస్పెండ్ అయ్యారు. రేపు మీ వంతు కూడా రావచ్చు. కాబట్టి దయచేసి ఇలాంటి రౌడీ షీటర్లకు హెల్ప్ చేసి మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి. ఇక్కడ చూడండి, హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందేందుకు తన తల్లికి అనారోగ్యం పేరిట నకిలీ మెడికల్ సర్టిఫికేట్లు సృష్టించి న్యాయస్థానానికి సమర్పించిన కుట్రకు ఈ కాన్ఫరెన్స్ కాల్ సంభాషణలోనే బీజం పడిందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. మీరు కనుక ఆ కాల్స్ రికార్డ్ చేసి విని ఉంటే ఈరోజు రౌడీ షీటర్కి మధ్యంతర బెయిల్ వచ్చేది కాదు కదా. మీరు డబ్బులు తీసుకున్నారో, లేదా మీకు ఇంకా వైఎస్ఆర్సీపీ మీద ప్రేమ ఉందో, లేదా మీకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీద వ్యతిరేకత ఉందో, కారణం ఏదైనప్పటికీ మీరు చేసిన తప్పు వల్ల ఒక రౌడీ షీటరు మధ్యంతర బెయిల్ పొంది అదేవిధంగా ఒక దొంగ సర్టిఫికేట్ పెట్టి ఈరోజు కటకటాల్లో ఉండకుండా బయట యథేచ్ఛగా తిరుగుతున్నాడంటే దానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం కాదా అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది చూడండి, రాజమహేంద్రవరం కారాగారంలో అనిల్ కుమార్ కదలికలు, ఫోన్ సంభాషణలపై నిఘా లేకపోవడంతో జైలు సిబ్బంది అతనికి దాసోహమనడమే దీనికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాలు లేవంట, ఫోన్ రికార్డింగ్ లేదంట. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి
ఇంకా కొంతమంది అధికారులు రాజమహేంద్రం జైల్లో జగన్మోహన్ రెడ్డి పాద సేవలోనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళనందరినీ గుర్తించి వాళ్లకు తగిన పనిష్మెంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. జాగ్రత్తగా ఉండాలి. ఇటు చూడండి, జైలు నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీలకు వారానికి 3 సార్లు ఫోన్ కాల్లో మాట్లాడేందుకు అవకాశం ఉంది. ముందు ఈ రూల్స్ కూడా మార్చాలా. ఈ రౌడీ షీటర్కి ఎందుకు ఇవ్వాలా ఫోను? రౌడీ షీటర్ ఫోన్ మాట్లాడితే ఎవరితో మాట్లాడతాడు? రౌడీలతో మాట్లాడతాడు. అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ గూండాలతో మాట్లాడినాడు. ఈ నిబంధనలు కూడా మార్చాలా. వారి సంభాషణలు రికార్డ్ అవుతుంటాయి. మన బోరుగడ్డ అనిల్ విషయంలో రికార్డు కాలేదంట. వాటిని ఎప్పటికప్పుడు వింటూ ఏదైనా సందేహం వస్తే అప్రమత్తం అవ్వాలి. అత్యంత వివాదాస్పద ఖైదీ అయినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారంలో రాజమహేంద్రవరం జైలు అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. అంటే మన భాషలో చెప్పాలంటే బోరుగడ్డ అనిల్కు మనం అనుకున్నట్లు 3rd డిగ్రీయో 4th డిగ్రీయో కాదు, ఒక పెళ్లి కొడుకులాగా కూర్చోబెట్టి అన్నం పెట్టి ఫోన్ ఇచ్చి కాన్ఫరెన్స్లు మాట్లాడుకునేలాగా చేసి బెయిల్ వచ్చేలాగా చేసింది అధికారులే అని స్పష్టంగా కనపడుతుంది. మరి చూడాలి, ఇప్పటికైనా నిద్రలేశారు. ఎంతమంది పోలీసు వాళ్ళు సస్పెండ్ అవుతారో, ఎప్పుడు మళ్ళా బోరుగడ్డ అనిల్ని పట్టుకొని వస్తారో, మళ్ళీ ఏ జైల్లో పెడతారో, మళ్ళీ ఫోన్ ఇస్తారా, బిర్యానీ పెడతారా, బీరు తాగిపిస్తారా అనేది వేచి చూడవలసిందే. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.